క్షణం పోరాటం కనక్షణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో దొంగలు పడ్డారు. 3 ఇళ్లను లూటీ చేసిన దొంగలు. విలువైన బంగారు, వెండి ఆభరణాలు సహా నగదు అపహరణ. దొంగల ఆధారాల కోసం రంగంలోకి దిగిన క్లూస్ టీమ్. రాజంపేట పార్లమెంట్ రారాజు ఎవరు? నల్లారా, పెద్దిరెడ్డా? 35,000 మెజార్టీతో గెలవబోతున్నట్లు నల్లారి వర్గీయుల అంచనా. మెజార్టీ తగ్గినా గెలుపు తమదే అనే ధీమాలో పెద్దిరెడ్డి వర్గీయులు. ఈ నేపథ్యంలో జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు రాజంపేట పార్లమెంట్ రారాజు ఎవరో తేల్చనుంది. 2 చోట్ల ఓడిన రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తున్న ఓజే ఒక్కడు పవన్ కళ్యాణ్. ఆయన ధైర్యానికి ప్రత్యర్థులు ఉలిక్కి పడతారు. ఆయన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరు. ఆయన ప్రసంగాలకు యువత దాసోహం అంటుంది. మరి ఎన్నికల తర్వాత ఆయన మౌనం ఎందుకు? మనమేంటో రిజల్ట్స్ చెప్తాయనే లెక్క తేల్చేశారా? పుంగనూరులో పెద్దాయనకు షాక్ తగలనుందా? సదుం, సోమాల, పెద్దిరెడ్డి కంచుకోటలు. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు బిగించిన టీడీపీ. పుంగనూరు పట్టణంలో వైసీపీకి వ్యతిరేక గాలి. యాదవ, బలిజ సామాజిక వర్గాలు ఎటు మొగ్గాయి. పెద్దిరెడ్డికి భారీ మెజార్టీ దక్కనట్టేనా? ఇక డీటెయిల్స్ చూస్తే, రాజంపేట పార్లమెంట్ రారాజు ఎవరు? నల్లారా, పెద్దిరెడ్డా? 35,000 మెజారిటీతో గెలవబోతున్న నల్లారి వర్గీయులు అంచనా వేస్తుండగా, మెజారిటీ తగ్గిన గెలుపు తమదే అనే ధీమాలో పెద్దిరెడ్డి వర్గీయులు. ఈ నేపథ్యంలో జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపు రాజంపేట పార్లమెంట్ రారాజు ఎవరో తేల్చనుంది. జూన్ 4న జరగబోయే ఓట్ల లెక్కింపు రాజకీయ పార్టీల నేతల్లో, అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతుండగా, రాజంపేట పార్లమెంట్ ఎన్నికల ఫలితాల పట్ల సామాన్య జనాల్లో కూడా ఆసక్తి కనబడుతోంది. వైసీపీ తరఫున హ్యాట్రిక్ విజయం కోసం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఎన్నికల్లో తలబడడంతో పోరు రసవత్తరంగా మారింది. దశాబ్దాల నల్లారి పెద్దిరెడ్డి రాజకీయం వైరం ఈ ఎన్నికల్లో మళ్లీ మరొకసారి బయటపడుతోంది. నల్లారి పార్లమెంట్ పోటీతో పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జోష్ వచ్చింది. 7కి 7 అసెంబ్లీ సీట్లను గెలవాలనే పట్టుదల అటు వైసీపీలో, ఇటు టీడీపీ, జనసేనల్లో పెరిగింది. ఆ మేరకు ఇరు పార్టీలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల కోసం హోరాహోరీగా పోరాడారు. ఇప్పుడు ఓట్ల లెక్కింపు దగ్గర పడుతూ ఉండడంతో ఎవరికి వారు గెలుపు ధీమాలు, మెజార్టీలు ప్రకటించుకునే పనిలో పడ్డారు. పార్లమెంటు పరిధిలో విస్తరించిన రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, పీలేరు అసెంబ్లీ సెగ్మెంట్లలో తమకే మెజార్టీ వస్తుందని, మిగతా పొంగునూరు, తమ్మళ్లపల్లిలో పెద్దిరెడ్డికి మెజార్టీ వచ్చినా మదనపల్లిలో ఓట్ల షేర్ సరి సమానంగా ముగుస్తుందనే అంచనాలలో నల్లారి వర్గీయులు ధీమాలో ఉన్నారు. ఏ లెక్క చూసినా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కనీసం 35,000 ఓట్ల మెజార్టీతో గెలవనున్నారనేది నల్లారి వర్గీయుల లెక్క. కానీ పెద్దిరెడ్డి వర్గీయులు ఈ అంచనాలను కొట్టిపడేస్తూ తమకు గతంలో కంటే మెజార్టీ తగ్గవచ్చేమో కానీ రాజంపేట పార్లమెంట్ రారాజు నాడు నేడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటూ తేల్చి చెబుతూ ఉన్నారు. ఇదిలా ఉండగా పార్లమెంట్ పరిధిలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందనే వార్తలు అభ్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి. రాజంపేట పార్లమెంటు పరిధిలో మునిగేది ఎవరని చర్చ జనాల్లో జోరుగా సాగుతుంది. రాజంపేట పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో పుంగనూరు, తమ్మళ్లపల్లి నియోజకవర్గాలలో అసెంబ్లీ అభ్యర్థులకు పోటీ చేస్తున్నది ఎంపీ మిథున్ రెడ్డి సొంత వారే కావడంతో అక్కడ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు శూన్యం. అయితే పీలేరు, మదనపల్లె, రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలలో ఎంపీకి మిథున్ రెడ్డికి జై కొట్టి, ఎమ్మెల్యేకు మాత్రం కూటమి అభ్యర్థులకు చాలామంది క్రాస్ ఓటింగ్ చేశారనే సమాచారం బయటకు వస్తూ ఉండడంతో మరి ఆ క్రాస్ ఓటింగ్ ఎవరి కొంప ముంచుతోందో అర్థం కాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. అలాగే కూటమి తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా ఈ క్రాస్ ఓటింగ్ బెడద తప్పడం లేదని పోలింగ్ చూస్తే అర్థమవుతోంది. రాజంపేట పార్లమెంట్ పరిధిలో భారీగా ఉన్న ముస్లింలు అసెంబ్లీకి కూటమి అభ్యర్థికి ఓటు వేసిన పార్లమెంటుకు మాత్రం వైసీపీ లేదా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసేందుకు మొగ్గు చూపడంతో మరి ఈ ఓటింగ్ కూటమి నాయకుల్లో కూడా టెన్షన్ రేకెత్తిస్తోంది. మొత్తానికి రాజంపేట పార్లమెంట్లో క్రాస్ ఓటింగ్ మాత్రం కొన్ని నియోజకవర్గాలలో ఆశ్చర్యకరంగా ఫలితం ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఖండాంతరాలను దాటుతున్నాయి. ఇటీవల ముంబైలో జరిగిన వేడుకలకు సైతం దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఆ వేడుకలకు 1000 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. కాగా సముద్రంలో అనంత్ అంబానీ, రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఏర్పాట్లు రెడీ అయ్యాయి. అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అత్యంత వైభవోపేతంగా మొదలయ్యాయి.
ఓ లగ్జరీ నౌకలో 3 రోజుల పాటు వేడుకలు కొనసాగనున్నాయి. ఈ నెల 28 నుంచి 30 వరకు ఇటలీ నుంచి ఫ్రాన్స్ వరకు 4380 కిలోమీటర్ల మేర క్రూయిజ్ షిప్ ప్రయాణించనుంది. మొత్తం 800 మంది అతిథుల్లో సల్మాన్, షారుఖ్, ఆమీర్, రణబీర్, ధోని వంటి సెలబ్రిటీలు ఉన్నారు. వీరందరికీ సేవలు అందించేందుకు 600 మంది సిబ్బంది ఉన్నారు. ఈ పార్టీకి భారీగా ఖర్చు చేస్తున్నట్లు టాక్ వినబడుతుంది. 10 లక్షల కోట్లకు అధిపతి అయిన అంబానీ మాత్రం తన కుమారుడి బరువు తగ్గించలేకపోవడం విధి వైచిత్రమే మరి అని సెటైర్లు సోషల్ మీడియాలో వినపడుతూనే ఉన్నాయి. ఏపీ రాజకీయాలలో జనసేనాని పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేశారు. ఓ ముక్కలో చెప్పాలంటే బహుశా పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి ఏ ఒక్క సీట్ కూడా గెలవకపోయినా కూడా ఓ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నది ప్రపంచంలో ఒకే ఒక్కడు. అతడే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అవును, ఆయన ధైర్యానికి ప్రత్యర్థులు ఉలిక్కి పడతారు. ఆయన వేసిన ప్రశ్నలకు అర్థాలను నాయకులు డిక్షనరీలలో వెతుకుతూ ఉంటారు. ఆయన ఆవేశపూరిత ప్రసంగానికి ఆంధ్ర యువత దాసోహం అంటుంది. అలాంటి పవన్ గత కొన్ని రోజులుగా మోగబోయారు. ఎక్కడున్నారు అంటే ఎవరికి తెలియదనే అంటున్నారు. కారణం ఏమై ఉంటుంది? పవన్ మే 13న పోలింగ్ రోజున మంగళగిరిలో తన ఓటుని వేశాక తర్వాత మరుసటి రోజు వారణాసిలో మోడీ నామినేషన్ సందర్భంగా కనిపించారు. అక్కడి నుంచి ఆయన కాశీ విశ్వేశ్వరుణ్ణి సతీ సమేతంగా దర్శించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. అదిగో ఇక అక్కడి నుంచి ఆయన నుంచి అప్డేట్స్ లేవు. ఆ తర్వాత ఆయన పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించారు. ఈ మధ్య ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య పెద్ద మాటల యుద్ధాలే జరుగుతున్నాయి. మేమే గెలుస్తున్నామని అంటే మేమే గెలుస్తున్నామని ఒకరికి ఒకరు మించి ఒకరు సోషల్ మీడియా వేదికగా గప్పులు కడుకుంటున్నారు. కానీ పవన్ నుంచి మాత్రం ఆ తరహా అతి ప్రకటనలు రావడం లేదని అంటున్నారు విశ్లేషకులు. అయితే పవన్ మౌనం కూడా ఒక వ్యూహం అని అంటున్నారు మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు. మాటలు కాదు ముఖ్యం, చేతలు అనేదే పవన్ స్ట్రాటజీ కావచ్చని అంటున్నారు. మనమేమిటో రిజల్ట్స్ మాట్లాడినప్పుడు మనం మాట్లాడాల్సిన పని ఎందుకుంటుంది అని అంటున్నారు. అంతే కదా, ఈవీఎంలలో ఓటు చేరింది, ఎవరు విజేత అన్నది పక్కాగా తేల్చేది అది. ఈ మధ్యలో ఆర్భాటంగా ప్రకటనలు చేయడం దేనికి? ఇదే జనసేన ఫిలాసఫీగా ఉందంటున్నారు కొందరు. 2 ఎంపీ సీట్లు, 21 ఎమ్మెల్యే సీట్లు పూర్తిగా విజయావకాశాలు ఉంటాయని వారు భావిస్తున్నారు. అవును, కౌంటింగ్కి ముందు లేనిపోని ప్రకటనలు చేసి ఆ తర్వాత ఇబ్బందులు పడడం కంటే కూడా మంచి రిజల్ట్స్ని చూపించి ఆ మీదట జనంలోకి వెళ్తే ఆ కిక్కే వేరబ్బా అన్నదే ఇప్పుడు జనసేనాని ఉద్దేశం. ఏమైంది ఈ నగరానికి అనే యాడ్ సినిమా ఇంట్రడక్షన్ లో అందరూ చూసే ఉంటారు. అలా మదనపల్లి పట్టణానికి ఏమైందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఓవైపు హత్యలు, మరోవైపు దొంగతనాలు. ప్రశాంత వాతావరణానికి విశ్రాంత ఊటీ నగరంగా పేరుగాంచిన మదనపల్లె ఆ ఖ్యాతి కోల్పోతుంది. రోజు రోజు క్రైమ్ రేటు పెరిగిపోయి స్థానికులను హడలెత్తిస్తుంది. ఇది పోలీసుల వైఫల్యమా, రాజకీయ నేతల ప్రోద్బలమా అని మేధావులు సైతం ముక్కును వేలేసుకుంటున్నారు. శుక్రవారం రాత్రి ఓ యువకుడిని పలువురు దుండగులు అతని ఇంట్లోనే అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన మరొకనే. పట్టణంలో వరుసగా 2-3 ఇళ్లలో పట్టపగలు జరిగిన దొంగతనాలు తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. మదనపల్లిలో పట్టపగలే దొంగల ఇళ్లలో చోరీలకు పాల్పడి బంగారు, వెండి, నగదును లూటీ చేశారు. వివరాల్లోకి వెళ్తే మదనపల్లి పట్టణం నీరుగట్టివారిపల్లిలోని రామిరెడ్డి లేఅవుట్లో ఉంటున్న ఇంటి యజమాని చంద్రశేఖర్ ఇంటికి తాళాలు వేసుకుని తన భార్య పిల్లలతో కలిసి స్థానిక రాజానగర్లో చనిపోయిన బంధువుల ఇంట్లో 11వ రోజు జరుపుకునే కర్మక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేనిది గమనించిన దొంగలు పట్టపగలే తాళాలు పగలగొట్టి ఇంట్లోని బీరువా తెరిచి 1/2 కిలో బంగారం, 2 కిలోల వెండి, 1,50,000 నగదు లూటీ చేశారు. అలాగే స్థానిక కోళ్లబైలు రోడ్డులో కాపురం ఉంటున్న ఓబుల్ రెడ్డి ఇంటికి తాళం వేసుకుని పెదమండెంలో జరుగుతున్న జాతరకు బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేనిది గమనించిన దొంగలు తలుపులు తెరిచి ఇంట్లో ఉన్న వెండి, బంగారు నగదును ఎత్తుకెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చిన యజమానులు దొంగలు చోరీలు చేయడాన్ని గుర్తించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన క్లూస్ టీం దొంగల ఆధారాల కోసం వేలి ముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదుపై 1వ పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆ 2 ఇళ్ల చోరీ మరొకనే సోమవారం మరోసారి దొంగలు రెచ్చిపోయారు. సుధాకర్ అనే ఒక వీవర్ ఇంట్లో దొంగతనం చేసి 2 లక్షల విలువైన డబ్బు, నగలు దోచుకెళ్లినట్లు తెలుసుకుంది. వరుస చోరీలతో పోలీసులకు దొంగలు సవాల్ విసిరినట్లయింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి వైసీపీ పెద్దాయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేసిన చిత్తూరు జిల్లాలోని పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వేడి ఏమాత్రం తగ్గడం లేదు. పుంగనూరు నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అయిన టీడీపీ అభ్యర్థి చల్ల రామచంద్రారెడ్డి సొంత పార్టీ అభ్యర్థి బోడే రామచంద్ర యాదవ్ కు తాము గెలుస్తామని చాలా ధీమాగా ఉన్నారు. పుంగనూరులో తెలుగుదేశం పార్టీ గెలిచి 20 ఏళ్లు అయిపోయింది. పుంగనూరులో చివరిసారిగా మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి టీడీపీ నుంచి గెలిచారు. తర్వాత పుంగనూరులో ఒకసారి కాంగ్రెస్కు, ఆ తర్వాత వైసీపీకి అడ్డాగా మారిపోయింది.
పుంగనూరులో వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి కూడా కావడంతో ఆయన హవా ఎలా ఉందో కొత్తగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబు విజయం తనదే అనే ధీమాతో ఉన్నారు. ఇక పెద్దిరెడ్డి మీద మొదటి నుంచి పోరాటం చేసిన బోడే రామచంద్ర యాదవ్ సొంత పార్టీ స్థాపించి పుంగనూరు నుంచి పోటీ చేశారు. పుంగనూరులో యాదవ్ కులస్తుల ఓట్లు భారీగానే ఉండటంతో బోడే రామచంద్ర యాదవ్ ఆ వర్గం ఓట్ల మీద ఆశలు పెట్టుకున్నారు. పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో చౌడేపల్లి, సదుం, సోమల, పుంగనూరు, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలు ఉన్నాయి. ఈ మండలాల్లో సదుం, సోమల, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంచుకోటలుగా ఉన్నాయి. ఈ మండలాల్లో వైసీపీని కాదని కనీసం 10% ఓట్లు కూడా పక్కకు వెళ్లే అవకాశం లేదు. ఇక పుంగనూరు, చౌడేపల్లి, పులిచెర్ల, రొంపిచెర్లలో టీడీపీకి ఓటు బ్యాంక్ ఉండడంతో టీడీపీ నాయకులు ఆ మండలాల మీద ఆశలు పెట్టుకున్నారు. పుంగనూరులోని పలు వార్డుల్లో టీడీపీ నాయకులు కనీసం ఏజెంట్లను కూడా నిలబెట్టుకోలేకపోయారని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు పుంగనూరులోని 6 మండలాల్లో ఏ మండలంలో ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ వస్తుందంటూ బెట్టింగ్లు కట్టుకునే వరకు వెళ్లారు. టీడీపీ, వైసీపీ, బోడే రామచంద్ర యాదవ్ పార్టీ కార్యకర్తలు డబ్బుతో పాటు బైక్లు కూడా బెట్టింగ్లు కడుతున్నారని వెలుగు చూసింది. ఇవన్నీ లోలోపల సైలెంట్గా జరిగిపోతున్నాయి. పుంగనూరులో పలు ప్రాంతాల్లో జనసేన నాయకులు ఉండటంతో ఆ ప్రాంతంలో కొంతవరకు టీడీపీకి ఓట్లు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక పుంగనూరులో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వస్తాయంటూ అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. కోరిన భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం కోర్టులో గంగమ్మ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాలని ఆలయ కమిటీ సభ్యులు పిలుపు. ఈ నెల 28, 29 తేదీలలో నిర్వహించే కోర్టులో గంగమ్మ జాతరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు. మదనపల్లె పట్టణంలోని కోర్టులో గంగమ్మ జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ కోర్టులో గంగమ్మ కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిందన్నారు. మదనపల్లె ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో గంగమ్మకు పూజలు గావించడం జరుగుతోందని తెలిపారు. కష్టాలు వచ్చినప్పుడు గంగమ్మను ఆశ్రయించి కష్టాల నుండి గట్టెక్కించాలని కోరుకోవడం ఇక్కడి ప్రజల నమ్మకానికి నిదర్శనమని వివరించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం రాహుకాలంలో దీపాలు వెలిగించి అమ్మవారి కటాక్షం కోసం మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేస్తారని తెలియజేశారు. ఈ నెల 28 మంగళవారం రాత్రి తిరునాళ మరియు 29 బుధవారం పగలు తిరునాళ జరుగుతుందని, జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ ఏడాది ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు. ఈ 15 రోజుల్లో కూడా ఆ పోతరాజు ప్రతి ఇంటికి వెళ్ళి పూజలు అందుకుని రేపు సాయంత్రం వరకు కూడా ఇదే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థము చాలా అద్భుతమైన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు అయితే ఏమి ఇక్కడ మంచినీటి సౌకర్యాన్ని కూడా భారీ ఎత్తున మజ్జిగ ప్యాకెట్లతో పాటు ఏర్పాటు చేయడం, దానికి స్వచ్ఛంద సంస్థ APSUF అనే NGO వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు రాత్రికి అంటే మంగళవారం రాత్రికి అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఆ రోజు బుధవారం ఉదయం 3 గంటల నుంచినే దాదాపు 3 గంటల నుంచినే అమ్మవారి యొక్క దర్శన భాగ్యానికి అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం. వాటి ప్రతి ఒక్కరు కూడా దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఐశ్వర్యవంతంగా ఉండేటట్లు ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరియు బండ మీద కమ్మపల్లి భక్తాదులకు నమస్కారము. ప్రతి సంవత్సరము కోట్ల గంగమ్మ జాతర అత్యంత వైభవంగా గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా చేస్తున్న చరిత్ర కలిగింది. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాకపోతే కొన్ని కారణాలు కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఫోన్ కు 0 నుంచి 100% వరకు ఛార్జ్ చేయగలిగే కొత్త సాంకేతికతను కొలరాడో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంకుర్ గుప్తా అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లకు 1 నిమిషంలో, ఎలక్ట్రిక్ కారుకు 10 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్ చేయొచ్చని తెలిపారు. విద్యుత్ గ్రిడ్లలో వేగంగా విద్యుత్ను నిల్వ చేయడానికి కూడా ఈ సాంకేతికత ఉపయోగపడుతుందన్నారు.
క్షణక్షణం పోరాటం, ఖనఖనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.